అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మనోజ్ శ్యామ్ కుమార్. వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఈ విధంగా రావడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ సంబంధించి టెస్ట్లు ఏమన్నా ఉన్నా, లేదంటే ఏదన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం కాలేజీలో ఏమన్నా టెస్ట్లు ఉన్నా సరే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలా మెసేజ్లు నేను చూశాను. అయితే ఒక ఇన్ఫర్మేటివ్ విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రేష్ఠ ఎగ్జామినేషన్ కానీ, లేదంటే ఇలా మోడల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా డేట్లు అయిపోయినాయి ప్రజెంట్. కానీ వాటి కోసం ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తున్నారు. చేసి అవి ఎలా అప్లై చేయాలి సార్ అంటే, ఎలా అప్లై చేసినా ఉపయోగం లేదు, ఎందుకంటే బికాస్ డేట్లు అయిపోయినాయి. సో అలాంటి మిస్టేక్ మళ్ళీ మీకు జరగకూడదు. ఏదైనా ఇలాంటి స్కాలర్షిప్ వీడియో కానీ, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ సంబంధించి వీడియో కానీ నేను వెంటనే చేసినప్పుడు మీకు రావాలి అంటే ఎదర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునైనా ఉండాలి, లేదా మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఆ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోతే నేను పెట్టి ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో లేదా ఇన్ఫర్మేషన్, ప్రతి అప్డేట్స్ కూడా నేను మీకు అందిస్తాను మన ఛానల్లో. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే ఎవ్రీ మినిట్ ప్రతి అప్డేటు కూడా, ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి అప్డేటు కూడా మీకు తెలియాలి అంటే కనుక మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. నేను లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో కానీ, లేదంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, కామెంట్ చేసి. సో మీరు త్రూ ఆ లింక్ ద్వారా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే అసలు దేని గురించి ఈ వీడియో అంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, విద్యాదాన్ స్కాలర్షిప్. ఓకేనా? ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అనేది ఒక ప్రోగ్రామ్. అది ఎవరు ఆధీనంలో జరుగుతుందంటే కనుక సరోజిని దామోదరన్ ఫౌండేషన్. సరోజిని దామోదరన్ ఫౌండేషన్ వాళ్ళు కొంతమంది విద్యార్థులకి, ఓకే, ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయి ఉన్నారో, సో అలాంటి విద్యార్థులకి చేయూతనిద్దామన్న ఉద్దేశంతో వీళ్ళొక ఫౌండేషన్ ద్వారా ఇక్కడ విద్యాదాన్ స్కాలర్షిప్ ఒక 8,000 విద్యార్థులకి, 8,000 మంది విద్యార్థులకి వీళ్ళు అందిస్తున్నారనమాట. ఓకేనా? అయితే ఈ 8,000 మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచేనా సార్ అంటే నో. ఓకే, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ ఉంది, కర్ణాటక ఉంది, గుజరాత్ ఉంది, తమిళనాడు ఉంది, ఇలా వివిధ రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అందులో లక్కీ కొద్దీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ విద్యాదాన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో దీని యొక్క పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు వినండి, పూర్తిగా వినండి. సగం సగం విని మీరు మళ్ళీ ఆ డౌట్స్ అన్నీ కూడా నాకు కాల్ చేయడమో, లేదంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్ చేయడమో, ప్రాసెస్లన్నీ కూడా మిస్టేక్ అవుతాయి. తర్వాత మీదే అప్లికేషన్ రిజెక్ట్ అవుద్ది, లేదంటే ఏదైనా తప్పిదం చేస్తే స్కాలర్షిప్ రాదు. ఇదే కాదు, ఏదైనా సరే, ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నప్పుడు కానీ, కంటెంట్ వీడియో చేస్తున్నప్పుడు కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు చూడాలి. పూర్తిగా చూసి మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రం మీరు దాని వైపు చూడాలి. ఓకేనా? ఆ అవగాహన రావడం కోసం మీరు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నీట్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్, స్టెప్ బై స్టెప్ నేను అసలు దీని గురించి ఏంటి, స్కాలర్షిప్ ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏంటి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎగ్జామ్ ద్వారా మన స్కాలర్షిప్ వస్తుందా, లేదంటే ఇంకేమన్నా మెరిట్ ద్వారా వస్తుందా అనే పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఆ వీడియోలోకి వెళ్ళే ముందు, పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు వీడియోని జస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఓకే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఓకేనా? పాపం శ్రేష్ఠ ఎగ్జామినేషన్ కోసం ఎప్పుడో వీడియో చేస్తే ఇప్పుడు చూస్తున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు రోల్ అవుతుంది యూట్యూబ్లో. ఇప్పుడు చూసిన ఉపయోగం ఏమీ లేదు కదా. సో అలా ఎవరో ఒకరికి మనం ఉపయోగకరంగా ఉండాలంటే కనుక డబ్బులు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు అందరికీ షేర్ చేస్తే మీరు వాళ్ళకి సహకరించినట్లే ఇండైరెక్ట్గా. ఓకేనా? ఇక వేస్ట్ చేయకుండా సమయాన్ని మనము డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చెప్పాను కదా, విద్యాదాన్ అనే ఒక స్కాలర్షిప్ సరోజిని దామోదరన్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఒక 8,000 మంది విద్యార్థులకి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వీళ్ళు ఇస్తున్నారనమాట. అయితే ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత ఇస్తారంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు, 11th అలాగే 12th అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంటర్మీడియట్కి సంబంధించి, ఓకే, 11th గ్రేడ్ 12th గ్రేడ్కి సంబంధించి 10,000 రూపీస్ పెర్ ఇయర్, ఒక సంవత్సరానికి గాను మ్యాక్సిమం 10,000 రూపాయలు మనకు పడుతుంది అనమాట. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, స్కాలర్షిప్కి అమౌంట్ ఎంత, 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు మ్యాక్సిమం. తర్వాత
ఎవరు హూ కెన్ అప్లై, ఎవరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు, ఎవరు అర్హులు అంటే కనుక చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీస్. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరు అర్హులు అంటే మొట్టమొదటి పాయింట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 2 lakhs, లెస్ దాన్ 2 lakhs. వార్షిక ఆదాయం ఉంటుంది కదా మన యొక్క ఫ్యామిలీ యొక్క వార్షిక ఆదాయం, ఓకే, మన ఫాదర్ది లేదా మదర్దే, వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం అనేది సంవత్సరానికి 2 లక్షలు మాత్రమే ఉండాలి లేదా లోపు ఉండాలి. 2 లక్షల పైబడి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉందంటే కనుక, మీ వార్షిక ఆదాయం ఉందంటే కనుక మీరు ఈ స్కాలర్షిప్కి అర్హులు కాదు. ఓకేనా? దయచేసి ఒకవేళ 2 లక్షల పైన మా వార్షిక ఆదాయం లేదా యాన్యువల్ ఇన్కమ్ ఉందంటే కనుక మీరు ఈ స్కాలర్షిప్కి అర్హులు కాదు. మీరు ఇక్కడితో ఈ వీడియోని క్విట్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇతరులకు షేర్ చేద్దామంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2025లోనే 10th క్లాస్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సార్ నాది 2023లో 10th క్లాస్ నేను చదివాను కానీ సబ్జెక్టులు ఉండిపోయి ఇప్పుడు రాసి పాస్ అయ్యాను, సో నేను ఇప్పుడు ఎలిజిబుల్లా అంటే నో. ఓకేనా? అలాంటి డౌట్స్ వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మీరు 2025 సంవత్సరంలోనే 10వ తరగతి చదివి ఉండాలి, ఆ సంవత్సరంలోనే మీరు పాస్ అయ్యి ఉండాలి. ఓకే, అది రెండో ఎలిజిబిలిటీ. ఓకేనా? ఈ 2 క్వాలిఫై అయిపోతే మూడోది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. 10వ తరగతిలో 90% మార్కులు మీరు సాధించి ఉండాలి. 90% పైబడి మార్కులు మీరు సాధించి ఉండాలి. ఒకవేళ ఆ మార్కులు CGPAలో ఉంటాయి అంటే పాయింట్స్ రూపంలో ఉంటాయి కనుక 9 పాయింట్స్ నుంచి మీకు స్టార్ట్ అయి ఉండాలి. 9 పాయింట్స్ పైబడి ఉంటే మాత్రమే మీరు ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 90% మీ 10th క్లాస్లో మీ రిజల్ట్ వచ్చింది కదా, 90% ఆఫ్ మార్క్స్ మీకు వచ్చి ఉంటే కనుక, 90% మార్కులు మీకు వచ్చి ఉంటే కనుక, అంటే మీ ఓవరాల్ మీ 10th క్లాస్లో మీకు 90% లేదా 90% పైన వచ్చి ఉంటే కనుక మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత సార్ 90%, మరి డిజేబిలిటీ స్టూడెంట్స్కి ఏమన్నా కట్ ఆఫ్ ఉందా, కట్ ఆఫ్ తగ్గించి ఉందా, దీనికి కన్సెషన్ ఏమైనా ఉందా అంటే కనుక వాళ్ళకి 75%, CGPAలో చూసుకుంటే 7.5. ఓకేనా? దీనికి స్టేట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, CBSE చదివిన వాళ్ళు కూడా ఆ బోర్డు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు మెయిన్ ప్రధానంగా 3 రూల్స్ చెప్పాను. యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 లక్షల లోపే ఉండాలి. తర్వాత 2025లోనే మీరు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. మూడోది మీకు 10వ తరగతిలో 90% పైబడి మార్కులు ఉండాలి. ఓకే, ఒకవేళ మీరు డిజేబిలిటీ స్టూడెంట్స్ అయితే కనుక మీకు 75%. ఓకే, అది ఈ యొక్క అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీస్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఎంతమంది అయితే అప్లికేషన్లో అప్లై చేశారో ఆ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని బట్టి లేదా మీరు అప్లికేషన్లో అప్లై చేసినటువంటి డీటెయిల్స్ లేదా విధానాన్ని బట్టి వాళ్ళు కొంతమందిని షార్ట్ చేస్తారు, లిస్ట్ని ఒక షార్ట్ లిస్ట్ క్రియేట్ చేస్తారనమాట. అంటే కొంతమందిని రిమూవ్ చేస్తారు. అలా రిమూవ్ చేయగా ఎవరైతే షార్ట్ లిస్ట్ తీసారో ఆ షార్ట్ లిస్ట్లో ఉన్నారో ఆ షార్ట్ లిస్ట్లో పర్సన్స్కి మాత్రం ఆన్లైన్లో టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ జరుగుతుంది. ఆన్లైన్లో టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ జరుగుతుంది. మ్యాక్సిమం ఆన్లైన్ అని అంటున్నారు. ఒకవేళ ఏమన్నా బయట ఎగ్జామ్ పెడితే కనుక ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అనేవి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఎవరైతే షార్ట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి. ఓకేనా? ప్రస్తుతానికి మాత్రం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టెస్ట్ అయినా జరగవచ్చు, ఇంటర్వ్యూ అయినా జరగవచ్చు, లేదా 2 జరగవచ్చు, ఆన్లైన్లో జరగవచ్చు అని ఉంది. ఓకే, వెబ్సైట్లో మాత్రం. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ 30th జూన్. అంటే మనం ఇంకా జూన్ నెలలోకి అడుగు పెట్టలేదు, మే నెలలోనే ఉన్నాం. మే నెల చివరాఖరులో ఉన్నాం. ఇప్పుడు జూన్ నెలలో అడుగుపెట్టిన తర్వాత జూన్ చివరి వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సుదీర్ఘ సమయాన్ని వీళ్ళు మనకి ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అంటే మెడికల్ సంబంధించిన టెస్ట్ 13th జూలై నెలలో 13వ తారీఖున జరుగుతుంది అనమాట. అది మేబీ ఆన్లైన్ జరగవచ్చు లేదా ఆఫ్లైన్ జరగవచ్చు. ఆఫ్లైన్ జరిగితే ఎక్కడ జరుగుతుందో కూడా వాళ్ళు చెప్తారు మీకు. ఓకే, ఇంటర్వ్యూస్ లేదా టెస్ట్ ఒకవేళ ఇవి గనక మీకు పెడితే బయట ఆన్లైన్లో కాకుండా బయట పెడితే అవి ఎప్పుడు ఉండొచ్చు, 19th జూలై నుంచి 31st జూలై లోపల ఉండొచ్చు అనమాట. ఆ డేట్స్ అనేవి మీకు ఎప్పుడు ఎక్కడ అనేవి క్లియర్గా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా? తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ
విద్యాదాన్ స్కాలర్షిప్ కోసం అప్లై చేయడం కోసం నీవు ఏమేమి డాక్యుమెంట్స్ సిద్ధపరచుకోవాలంటే కనుక 10th క్లాస్ మార్క్ లిస్ట్. 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఒకవేళ నీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ లేదా ప్రొవిజనల్ ఈజ్ నథింగ్ బట్ ద మెమో టైప్ ఉంటుంది కదా, మెమో మీకు లాస్ట్ టైం రిలీజ్ అయింది కదా మొన్న, ఆ మెమో లేదా ఆన్లైన్లో మార్క్ షీట్ రిలీజ్ వచ్చింది కదా, మీరు అదైనా కూడా పెట్టవచ్చు. ఒరిజినలే పెట్టాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆన్లైన్లో మార్క్ షీట్ రిలీజ్ అయింది కదా మెమోలాగా, ఆ మెమో మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్తో మీరు అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్. ఓకే, చాలామంది పాలిటెక్నిక్ సంబంధించి ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇప్పటికే చేయించుకుని ఉండొచ్చు. మేబీ ఎవరైనా చేయించుకోకపోతే చేయించుకోండి, ఫర్దర్గా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా, ఎక్కడ చేయించుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే మీ సేవస్లో చేస్తారు లేదా మీ యొక్క సచివాలయంలో, మీ ఊర్లో ఉండే సచివాలయంలో చేస్తారు. నెక్స్ట్ మీ ఫోటో. సో ఈ 3 మెయిన్ ప్రధానంగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఓకేనా, ఇవి ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ కోసం కావాల్సిన సమాచారం అంతా కూడా చాలామంది అడిగారు ఇవ్వమని. సో మీకోసం మొత్తం అంతా సేకరించి నేను మీ ముందు పెట్టడం జరిగింది. ఓకేనా, మీరు 10వ తరగతిలో 90% మార్కులు పైబడి ఉండి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 లక్షల లోపు ఉండి, అలాగే ఈ సంవత్సరంలోనే మీరు 10వ తరగతి చదివి పాస్ అయ్యి ఉంటే కనుక మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనా, నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే అంటే ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటే, ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో అందరూ అప్లికేషన్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, అందరూ అంటే మొత్తం అందరూ కాదు, మొత్తం అందరూ పెట్టిన ఉపయోగం ఉండదు, రిజెక్ట్ చేస్తారు. 90% దాటి ఉండాలి, ఈ సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs లోపు ఎవరికైతే ఉందో, ఈ 3 ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో మీరందరూ కూడా ఈ యొక్క విద్యాదాన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. అందరూ అప్లై చేసుకోండి. ఎందుకు సార్ వస్తాయా రావా సార్, మనకు వస్తాయా రావా, మనకు రావు కదా ఎవరికో ఇచ్చుకుంటారు అవి, అలాంటివి ఏం వద్దు. ఓకేనా, మనం అలాంటి ఫీల్ అవ్వచ్చు ఎగ్జామినేషన్ ఈ అప్లికేషన్ ఫీజులు కూడా ఉన్నప్పుడు. ఓకేనా, ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఓకేనా, మీరు ఓపుకుండి మీకు తెలిస్తే నేను మన వాట్సాప్ ఛానల్ ఉంది కదా, అందులో ఈ యొక్క లింక్ పెడతాను నేను, అలాగే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అఫీషియల్ వెబ్సైట్, దాని ద్వారా మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనా, మీరు అప్లై చేసుకోలేకపోతే నెట్ సెంటర్కి వెళ్తే వాడు ఒక 100 రూపీస్ తీసుకుని వాడు అప్లై చేసేస్తాడు. ఓకే, అంత మాత్రం అవుతాయి, ఇంకా అంతకుమించి డబ్బులు అవ్వవు. ఈ అప్లికేషన్ సెపరేట్గా మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ స్కూల్లో చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి అలాంటివి ఏమీ కూడా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మీరు ఈ 3 ఎలిజిబిలిటీలు దాటారంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే అప్లై చేసేయండి, ఫ్రీ కాబట్టి అప్లై చేసేయండి. ఒకవేళ వచ్చాయనుకో మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి 20,000 రూపాయలు వస్తాయి. ఎంతలో కాదన్నా మనకి పేరెంట్స్కి మనం సపోర్ట్ చేసినట్టే కదా. ఓకే, దీనికోసం మనము సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు, డబ్బుని వెచ్చించాల్సిన అవసరం లేదు. ఓకే, దీనికోసం మళ్ళీ సెపరేట్ ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, మామూలు జనరల్ బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి అప్లై చేసేసుకుంటే వస్తే మంచిది కదా, 20,000 వస్తాయి, రాకపోతే వదిలేయండి అంతే, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. కాబట్టి నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేయండి, ఇవి క్వాలిఫై అయితే కనుక. ఓకేనా, అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నేను ఇస్తాను, నేను చూస్తూ ఉంటాను, మీరు చూడండి. ఓకేనా, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మన ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను, లేదా షార్ట్స్ రూపంలో పెడతా ఉంటాను. మీరు అవి చెక్ చేసుకుంటే సరిపోద్ది ఎప్పటికప్పుడు. ఓకేనా, కాబట్టి అంటే చాలామంది పేద విద్యార్థులు ఉంటారు కదా, చాలామంది సార్ మా పేరెంట్స్ మమ్మల్ని చదివించలేరు, పెద్ద పెద్ద కాలేజెస్లో చదివేంత ఓపిక లేదు, కనీసం మినిమమ్ కూడా మాకు డబ్బులు లేవు, చాలా పేద కుటుంబం అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, ఏమన్నా ఫ్రీగా ఉండే కాలేజీలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి. సో అలాంటి విద్యార్థులకి ఇది ఎంతో కొంత చేయుత, ఎంతో కొంత ఊతం. 20,000 అంటే ఎంతో కొంత మనకు సహకరించినట్టు కదా పేరెంట్స్కి. కాబట్టి దయచేసి దీనికి కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు జస్ట్ అప్లై చేయండి, అప్లై చేసి మీ లక్ బాగుండి, మీ పెర్ఫార్మెన్స్ బాగుండి, మీ అప్లికేషన్ అంతా పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తే ఆ షార్ట్ లిస్ట్లో కనుక మీరు ఉంటే కనుక ఇంటర్వ్యూ ఆ టెస్ట్ రాస్తే మీకు 20,000 ఎలిజిబుల్ అయిపోద్ది. కాబట్టి దిస్ ఈజ్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఉంది కదా మనకి, కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ఓకేనా, చాలామంది ఇంటర్మీడియట్ సంబంధించిన కోర్స్ అంటే ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ ఆపేసారు ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఓకేనా, నాకు ఒక చిన్న ఎగ్జామినేషన్ ఉంది ఒక 15 daysలో,
ఆ ఎగ్జామినేషన్ కోసం అని చెప్పేసి నేను ఆపాను. ఓకే, అది అవ్వగానే మీకు మళ్ళీ యాజ్ యూజువల్గా వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. సర్వసాధారణంగా నాది 10th క్లాస్ పరిధిలోనే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం అనుకున్నాను. కానీ మీ అందరి యొక్క సపోర్ట్ని బట్టి, లేదంటే మీ యొక్క రిక్వెస్ట్ని బట్టి అవన్నీ కూడా కన్సిడరేషన్ చేసి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి మొత్తం నలుమూల నుంచి కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడంతో బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్ వైపు వెళ్ళాను. మళ్ళీ ఇంటర్ వైపు నుంచి మళ్ళీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తున్నానంటే ఇది కేవలం ఇది నా లాభం, నా స్వలాభం కోసం అయితే కాదు, కేవలం మీకోసం మాత్రమే. ఎంతోమంది ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమైనా ఉంటే చెప్పండి సార్, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మా కుటుంబ పరిస్థితి అని చెప్పేసి. సో మీలాంటి వాళ్ళ కోసం మాత్రమే బిజీ స్కెడ్యూల్ అయినప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఓకేనా? ఏదేమైనప్పుడు కూడా నేను మళ్ళీ ఇంకా యూట్యూబ్ ఆపేశారు ఇలాంటివి ఏమి మీరు డౌట్ పెట్టుకోవద్దు. 10th క్లాస్ వాళ్ళు మీరు మాత్రం భయపడవద్దు. ఓకేనా? బ్యాక్లాగ్స్ బాబాయ్ ఉండగా మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రతిదీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాస్త సమయం ఇవ్వండి, ఒక 15 రోజులు అంతే. 15 రోజులు సమయం ఇవ్వండి, ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. మీకు డౌట్ లేకుండా మీరు 10వ తరగతిలో మళ్ళీ మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. క్లాసులు మనం ఇవి చూస్తే సరిపోద్ది, నేను చెప్పినవి ఫాలో అయితే సరిపోద్ది. ఓకేనా? ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా సాధ్యమైనంత వరకు నాకు ఉన్న శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి నేను కూడా మీకు సహకారం అందిస్తూనే ఉంటాను. ఓకేనా? అప్పటి వరకు మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. ఇంకెవరైనా ఉండిపోయారా 10వ తరగతులు కానీ ఇంటర్వ్యూలు కానీ ఎవరైనా ఉండిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మీ అందరి మనల్ని పొందుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్.